ఒకవేళ నువ్వు మంచిగా విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తివైతే దేవుడు ఒక చిన్న కిటికీ తెరిచాడు అనుకోండి నిన్ను ఆశీర్వదించడానికి, ఒక చిన్న కిటికీ నిన్ను ఆశీర్వదిస్తానికి తెరిస్తే సాతానుడు 4 తలుపులు తెరిచి 40 మంది పంపిస్తాడు నీ మీదకి, ఆ యొక్క ఆశీర్వాదం నీ దగ్గర రాకుండా ఉండటానికి. దేవుడిచ్చాడు ఆశీర్వాదం కానీ నీకు రాదు, దేవుడిచ్చాడు దీవెన నీకు కానీ రాదు. ఎందుకో తెలుసా? యూ డిడ్ నాట్ టేక్ సాటన్ వెరీ సీరియస్లీ. సాతాన్ నువ్వు సీరియస్గా తీసుకోలేదు. మై ఫ్రెండ్స్, సాటన్ ఈజ్ రియల్, సాటన్ ఈజ్ పవర్ఫుల్, సాటన్ ఈజ్ కన్నింగ్, సాటన్ ఈజ్ అ పర్సన్. therefore you have to take him very serious. చాలా సీరియస్గా తెలుసుకోవాలి. మీలో కొంతమంది కొద్ది గొప్ప పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు. పరిచారకులకి సాతాన్ యొక్క అటాక్ ఉండదా? ఒకవేళ నువ్వు చాలా గొప్ప ప్రార్థనా పరుడు అయితే నీకు సాటన్ యొక్క అటాక్ ఉండదా? ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. ఐఎమ్ జస్ట్ గివింగ్ దిస్ యాజ్ అన్ ఇంట్రడక్షన్. ఈరోజు వర్తమానం అంతా కూడా ఇంట్రడక్షనే. నా మెయిన్ మెసేజ్ రాత్రికి ఆరంభమవుతుంది. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఇంట్రడక్షన్ అంతే. ఒక చిన్న పరిచయం ఇచ్చి ఒక సీరియస్ థాట్ మీలోకి వస్తే కనుక సాయంత్రం నుంచి జాగ్రత్తగా వింటారని. రాత్రి మీలో చాలా మందికి నిద్ర పట్టదు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత జబర్దస్త్ చూడకుండా పడుకోండి. ఐ మీన్ ఇట్. రాత్రి మీలో చాలా మందికి నిద్ర పట్టదు. యూ విల్ నాట్ స్లీప్, యూ విల్ నాట్ స్లీప్. భయంకరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏదో పని చేయండి. అయితే కళ్ళు మూసుకొని దుప్పటి కప్పుకొని పడుకోండి, లేకపోతే మోకరించి ప్రార్థన చేయండి. ఇంకా ఏ పిచ్చి పిచ్చి పని చేసినా మీకు భయంకరమైన అటాక్ ఉంటుంది. ఐ మీన్ ఇట్, ఐ మీన్ ఇట్. ఓకే, గేమ్ స్టార్ట్ అయింది, వెళ్ళిపోలేవు నువ్వు. రింగులోకి దిగావు, బయటికి వెళ్ళలేవు నువ్వు. అర్థం చేసుకో. యూ హ్యావ్ టు బి హియర్. నువ్వు ఉండాల్సిందే. రాత్రికి రాలేదని అంటే పక్కా సాతానికి ఏజెంట్ నువ్వు అని అర్థం. డౌట్ లేదు, డౌట్ లేదు. శాలెం గారు, సైరస్ గారు ఫేస్లో సార్ చూడండి. రాత్రికి రాకపోతే కనుక మీరు డిసైడ్ అవ్వండి, వాళ్ళు సాతాను డైరెక్ట్ క్యాబినెట్ మినిస్టర్ అని. డౌట్ లేదు. ఓకే, సో ద వార్ ఈజ్ రియల్, ద వార్ ఈజ్ కన్సిస్టెంట్, యూ కెనాట్ ఎస్కేప్ ద వార్. అయితే పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. కార్యానుకూలమైనటువంటి మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. బ్యూటిఫుల్. అంటే ఏంటి తెలుసా? డోర్స్ అని తెలుసుకుంటున్నాయి. వెళ్తా ఉన్నాను, ఆపర్చునిటీ మీద ఆపర్చునిటీ, అవకాశం మీద అవకాశం. పరిచయం చేయడానికి చక్కగా మనుషులు వచ్చి కూర్చుని పోతున్నారు. వాక్యం చెప్తా ఉంటే దడదడా పనులు అయిపోతున్నాయి. ఇది ఒక పక్కన జరుగుతూ ఉంటే అపోస్తలుడైన పౌలు దేవుని పిలుపు మేరకు ఆయన ఇలాంటి పరిచయం చేస్తూ ఉంటే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కాల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిలుపుని బట్టే ఈ పరిచయం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే చూడండి, మరియు ఎదురించువారు అనేకులు ఉన్నారు, మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నారు. కెన్ యూ అండర్స్టాండ్ దాట్? పౌలు ఈ మాట చెప్తున్నాడు. పౌలు అంతటి వాడు ఈ మాట చెప్తున్నాడు. దేవుడు నాకు మార్గాన్ని సరళం చేస్తూ ఉంటే, ద్వారాలు తెరుస్తూ ఉంటే, ఇక్కడ జరుగుతున్నది ఏంటి తెలుసా? వ్యతిరేకించే వాళ్ళు చాలామంది అయిపోయారు. నా ఉద్దేశ ప్రకారం పౌలు ఈ పత్రిక రాసేటప్పుడు, ఆయన ఈ మాటలు రాసేటప్పుడు ఇటు కూడా ఎప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఆయనకు ఉండేది ఎవరంటే సైనికులు, రోమన్ సైనికులు ఉంటారు. ఆ రోమన్ సైనికుల్ని చూస్తూ ఆ సైనిక ముఖ కవళికలలో సాతానుని ఊహించుకుంటూ ఆయన రాసినటువంటి మాటలేవి. అందుకనే అలాంటి పదజాలాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఇంకొక డిస్క్లైమర్ ఇవ్వాలి. డిస్క్లైమర్ అంటే ఏంటి తెలుసా? ఈ సీరియల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ కి నిజంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్కి ఎలాంటి సంబంధం లేదు అని ముందు చెప్తారు కదా. ఈ ప్రసంగం మీద నాకు ఆధిపత్యం ఏమీ లేదు అని చెప్తారు కదా, డిస్క్లైమర్. అలాగ నేను ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఏంటి ఆ డిస్క్లైమర్ తెలుసా? మీరు క్రైస్తవులు కాకపోతే పెచ్చ వణుకు పుట్టుద్ది. నేను క్రైస్తవులతో మాట్లాడటానికి వచ్చాను. జీడియం సంఘస్థులు అని అంటే వాక్యం మీద బాగా పట్టున్న వాళ్ళు, పెద్ద పెద్ద స్పీకర్ని దింపుకునేటువంటి వాళ్ళు. కాబట్టి మీరేదో పెద్ద పోటుగాళ్ళని ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఒకవేళ కనుక మీకు వణుకు పుడితే దాంతోనే అర్థమవుతుంది మీకు బేసిక్ పాఠం మారు మనసు అనేది కూడా లేదని, రక్షణ అనేది కూడా లేదని. ఇఫ్ యు ఆర్ ఎ బోర్న్ అగైన్ పర్సన్, ఇఫ్ యు ఆర్ సేవ్డ్, ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఇన్ వార్ అగైన్స్ సాటన్. దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్. కాబట్టి ఇది కేవలము క్రైస్తవులతో మాట్లాడేటువంటి విషయం. నౌ
లెట్స్ స్టార్ట్ విత్ సాటన్. సాటన్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ మనం తీసుకుంటే బాగుంటుంది. సాతానుడి గురించి రెండు ఎక్స్ట్రీమ్ భావాలు ఉంటాయి. రెండు ఎక్స్ట్రీమ్. ఒక ఎక్స్ట్రీమ్ భావం ఏంటనంటే, వాడా ఏం చేస్తాడు ఏం చేయరు రే, మనం దేవుని బిడ్డలం బాబు, మనం దేవుని బిడ్డలం కాబట్టి మన చుట్టూ బోల్డ్ దేవదూతలు అంటారు తెలుసా, వాడి దగ్గరకు కూడా రాలేడు. ఎలీషా దగ్గరకు వచ్చాడా? రాలా. మరి దానియేలు సింహాల బోన్లో ఉంటే సింహాలు ఏమైనా చేయగలిగా? చేయరా. నువ్వు దానియేలు అయితే సింహాల బోన్లో ఉంటే ఖచ్చితంగా దేవదూతలు వస్తారు. నువ్వు రోడ్డు మీద జబర్దస్త్ చూస్తూ నువ్వు నేను సింహాల బోన్లో ఉన్నా అనుకుంటే ఎలాగా? అర్థమైందా? కాబట్టి ఆ కాంటెక్స్ట్ అంతా తీసుకోవాలి. వాళ్ళు ఎందుకున్నారు అక్కడ, ఎవరి కోసం ఉన్నారు అక్కడ, దేవుడు వాళ్ళని ఎందుకు ప్రొటెక్ట్ చేశాడు అక్కడ, అది ఆలోచించండి. నువ్వు జులాయిగా తిరుగుతుంటే, జులాయ్ ఎక్కిందో లేదో, జులాయిగా తిరుగుతూ ఉంటే దేవుడు నీకేం ప్రొటెక్షన్ పంపించడు. ఆయన అస్సలు పంపించడు. అర్థమైందా? సినిమా గుర్తొచ్చినది, జులాయ్ గుర్తొచ్చినది. అర్థమైందా? మీకు బాగా గుర్తు రావాలనే పదం చెప్తున్నాను. నేను తక్కువని కాదమ్మా, అస్సలు నేను పిఏ స్వామి గారిని కాదు, చాలా మర్యాద అయినటువంటి పదాలు ఉపయోగించడానికి. నేను దరిద్రుణ్ణి, దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి, డౌట్ లేదు పదజాలాల్లో. నీకు తగలాలి. అందుకే చెప్తున్నాను, జులాయిగా తిరుగుతూ ఉంటే దేవుడు నీకేమీ ప్రొటెక్షన్ ఇవ్వడు. కాబట్టి సాతానుడికి వాల్యూ లేదు. సాతానుడు అసలు మనిషే కాదు, అది వచ్చింది, అది దిగింది అని పరిశుద్ధాత్ముడి గురించి ఒక విపరీతమైన ఆలోచన. అయితే సాతానుడి గురించి కూడా అదే మాట అంటారు. గుర్తుపెట్టుకోండి, సాతానుని అది ఇది అనొద్దు. ఎందుకు అనొద్దు అని అంటే, సాతాను ఏమన్నా అమ్మాయి కాదు అది ఇది అంటానికి, సాతాను ఏమన్నా కరెంటు కాదు అది ఇది అంటానికి, సాతాను ఏమన్నా కుక్క కాదు అది ఇది అంటానికి. సాతాన్ని పాముతో పోల్చారు కానీ పాము కాదు అది. సాతాను ఒక వ్యక్తి, ఈజ్ అ పర్సన్, ఒక వ్యక్తి. కాబట్టి సాతాన్తో గొడవ పెట్టుకోకుండా ఉండాలంటే వాడు అను, ఇంకా మర్యాద ఇవ్వాలనుకుంటే ఆయన గారు అను, అంతేగాని అది ఇది అనొద్దు. సాటన్ గురించి ఉన్న ఒక ఎక్స్ట్రీమ్ వ్యూ ఏంటనంటే, నాన్ ఎగ్జిస్టింగ్, అసలు వాడు లేడు, కేవలం ఒక శక్తి మాత్రమే, నా జోలికి రారు. ఇది ఒక ఎక్స్ట్రీమ్. అయితే ఇంకో ఎక్స్ట్రీమ్ ఉంది, ఇంకొక విపరీతమైనటువంటి ఆలోచన. వీడికి సాతాను పట్టినట్లుంది, ముక్కులో సాతాను చేరినట్లుంది. సాతాను అనుకుంటే పేరు రూపంలో వచ్చింది. ప్రతి దాన్ని సాతాను అంటాడు. దగ్గితే సాతాను, తుమ్మితే సాతాను, కడుపు నొప్పి వస్తే సాతాను ఇది నిద్ర వచ్చేస్తుంది. మీలో ఎంతమంది అంటారు, నేను వాక్యం ఏంటంటే ఆ సాతాను గాడి చేరి ఎత్తురు వచ్చేసిందో. ఈ డైలాగ్ మీలో చాలా మంది వేశారు. మీరు అందుకే ఎరగబడినవుతున్నారు ఏడవలాగా. అర్థమైందా? ఇది ఇంకో ఎక్స్ట్రీమ్ వ్యూ అన్నమాట. ఏం చేసినా అది సాతాను అంటాం. సాతాను లేడు, ఆడ అసలు అవసరం లేదు మనకి, వాడి గురించి మనం తెలుసుకునేది ఏంటి అని ఒక ఎక్స్ట్రీమ్ వ్యూ అయితే, వాడే మొత్తం నడిపించేది, కథానాయకుడు ఆడే అని అనుకోవటం ఇంకో ఎక్స్ట్రీమ్ అయితే. సత్యం మధ్యలో ఉన్నది, ట్రూత్ ఈజ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. అందుకే మనము మన సాతాను గురించి తెలుసుకుంటాం. మన సాతాను అన్నదాన్ని మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. అర్థమైందా? సినిమాల్లో మంచి టైటిల్స్ కూడా వచ్చింది. రాక్షసి అనేది ఒకప్పుడు చాలా బ్యాడ్ టర్మ్, కానీ ఇప్పుడు రొమాన్స్లో హైయెస్ట్ టర్మ్ ఏంటి దశ, అది నా రాక్షసి. అర్థమైందా సినిమా డైలాగు? ఒకప్పుడు రాక్షసి అంటే కోపం వచ్చేది, ఇప్పుడు రాక్షసి అంటే బంగారం అన్న ఫీలింగ్ వస్తుంది. దట్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ రొమాంటిక్ డైలాగ్. ఎక్స్ట్రీమ్ రొమాన్స్ని చూపిస్తే కనుక నా రాక్షసే నువ్వు, అది పరిస్థితి. కాబట్టి మన సాతాను అన్నప్పుడు మీరు నా రాక్షసి అంటారా, మీరే డిసైడ్ చేసుకోండి. అందుకనే రాక్షసి అనేటువంటి టాపిక్ మీదే మనం ఆలోచిద్దాం. మనం 3 రోజుల్లో మహా అయితే 10 వచనాలు ధ్యానం చేస్తాం. 3 రోజుల్లో 10 వచనాలు ధ్యానం చేస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 18వ వచనం దాకా 9 వర్సెస్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 18వ వచనం దాకా. ఓకే, జస్ట్ తీసి ఉంచండి. 3 రోజులు అదే కాగితం మీద ఉంటాం మనం. ఓకే, ఆ 9 వచనాల మీద.
ఈ 9 వచనాల మీద ఈ 3 వర్తమానాల్లో కుదించి మీతో మాట్లాడాలి నేను. కుదించి అదేంటి సార్, కుదించి ఎందుకు మాట్లాడాలి అంటే 1655 సంవత్సరంలో విలియం గర్నాల్ అనేటువంటి ఆయన ఈ 9 వచనాల మీద ఆయన ది క్రిస్టియన్ కంప్లీట్ వార్ఫేర్, ద క్రిస్టియన్ ఇన్ కంప్లీట్ ఆర్మర్ అనే పుస్తకంలో 1472 పేజీలు రాశాడు ఈ వచనాల మీద. 1472 పేజీలు, 1472. ఇట్స్ ఎ బిగ్ బుక్. ఆయన రాసింది కేవలం ఈ 9 వచనాల మీద, ఓన్లీ ఆన్ దీస్ 9 వర్సెస్. అంత రాసి కూడా చివరికి ఉంటాడు తెలుసా, నాకున్నటువంటి సమయంలో ఇంతకంటే ఎక్కువ చెప్పలేకపోయాను అంటాడు. అది ఆయన అనేది. మార్టిన్ లాయిడ్ జోన్స్ ఇంగ్లాండ్ రాణి గారికి ఆయన చాప్లెన్గా ఉండేవాడు, పాస్టర్గా ఉండేటువంటి వాడు. ఆయన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల దాకా బైబిల్ స్టడీలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 237 బైబిల్ స్టడీస్ తీసుకున్నాడు. 237 గంటల పట్టిని, 237 గంటలు. అందుట్లో ఈ 10వ వచనం నుంచి 18వ వచనానికి 29 బైబిల్ స్టడీస్ పట్టినాయి ఆయనకి. అంటే 29 గంటలు బోధించాడు ఆయన. 29 అవర్స్ కేవలం ఈ 9 వచనాల మీద. 29 అవర్స్. ఈ 29 అవర్స్లో ఈ 9 వచనాల మీద ఆయన చెప్పినటువంటి ప్రసంగాన్ని ట్రాన్స్క్రైబ్ చేస్తే, అంటే పుస్తక రూపంలో మారిస్తే 2 పుస్తకాలుగా ముద్రించారు. 762 పేజీలు 2 పుస్తకాలకి. ద క్రిస్టియన్ వార్ఫేర్ అండ్ ద క్రిస్టియన్ సోల్జర్, ఈ 2 పుస్తకాలు దాని మీద వచ్చినాయి. 2 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వారన్ విఎస్బి ఈ 9 వచనాల మీద ఆయన వాట్ టు వేర్ టు వార్, మనం యుద్ధానికి ఏమి ధరించుకొని వెళ్ళాలి అనేటువంటి టైటిల్లో రాసినటువంటి పుస్తకానికి 132 పేజీలు, 132 పేజెస్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి చాలా ఇంటెన్స్ 9 వచనాలు అయినప్పుడు కూడా చాలా విషయాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. నేనేదో మర్మాలు చెప్తాను అంటలేదు, ఒట్టు ఉన్న విషయాన్ని చెప్తాను అంతే, కాకపోతే వివరిస్తాను బేసిక్గా. అయితే సింగపూర్లో ఉన్నటువంటి కార్నర్ స్టోన్ చర్చ్ వాళ్ళకి ఇదే 9 వచనాల మీద నేను ఆన్లైన్లో వర్చువల్ మీటింగ్స్లో బైబిల్ స్టడీ తీసుకున్నా. ప్రతి బైబిల్ స్టడీ 1.5 గంట అయితే 7 బైబిల్ స్టడీస్ పట్టినాయి ఈ 9 వచనాలకి. 7 అంటే 10.5 గంటలు బోధించాను దీని మీద, 10.5 hours. అయితే దాన్ని ఇప్పుడు మీకు కుదించి మేబీ 4 అవర్స్లో చెప్పాల్సి వస్తుంది, 3 ప్రసంగాల్లో 4 అవర్స్. సో ఐ హ్యావ్ టు రియలీ రెస్ట్రిక్ట్ మై ప్రీచింగ్ ఆన్ దిస్. సరే, ఈ 10 వచనాల్లో బేసిక్గా 3 విషయాలు మనం నేర్చుకుంటాం. ఏంటి ఆ 3 విషయాలు అంటే, మన శత్రువు ఎవరు, మన సామాగ్రి ఏంటి, మన శక్తి ఎక్కడి నుంచి. సా మన శత్రువు ఎవరు, హూ ఈజ్ అవర్ ఎనిమీ. మన సామాగ్రి ఏంటి, వాట్ ఈజ్ అవర్ ఎక్విప్మెంట్. మన యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, వేర్ ఈజ్ అవర్ ఎనర్జీ ఫ్రమ్. సో 3 words, ఎనిమీ, ఎక్విప్మెంట్, ఎనర్జీ. ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే శత్రువు, సామాగ్రి, శక్తి. సో ఈ 3 words మీద మనము ఈ వర్తమానాలన్నీ వింటాం. నా యొక్క ఇంటెన్షన్ ఏంటనంటే ఒక్కొక్క కాన్సెప్ట్ మీద మేబీ ఒక మెసేజ్ ఇస్తాను. శత్రువు గురించి ఇప్పుడు చెప్తాను, సాయంత్రం మాట్లాడే దాంట్లో ఎక్విప్మెంట్, సామాగ్రి గురించి మాట్లాడతాను, రేపు మనకు ఉన్నటువంటి ఎనర్జీ గురించి మాట్లాడతాను, శక్తి గురించి. సో దట్ ఈస్ హౌ ఐ బ్రాడ్లీ డివైడెడ్ దిస్ మెసేజ్ ఆల్ అబౌట్. సో బేసిక్గా ఈరోజు 3 వచనాలు చదువుతాం. ఆ 3 వచనాల నుంచి మన శత్రువుకు ఉన్నటువంటి డిస్క్రిప్షన్, మన శత్రువుకు ఉన్నటువంటి ఆ వివరణ చూడటానికి ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎంత క్లియర్ కట్ టెర్మినాలజీ ఉపయోగించాడో చూడండి. ఇందుట్లో అంబిగ్విటీ, సందిగ్ధత అనేది లేదు, డౌట్, అనుమానం అనేది లేదు, ఊహ, ఆయన ఏదో ఇమాజిన్ చేస్తున్నట్లు లేదు. ఇట్ ఈస్ క్లియర్ కట్ టీచింగ్, అది బోధ. కానీ మనకి అర్థం అవ్వడానికి అలంకారిక పదాలు ఉపయోగించాడు. ఆయన అలంకారిక పదాలు ఉపయోగించింది కేవలం మనకు అర్థం అవడానికి మాత్రమే.
అంతేగాని ఆయనకి డౌట్ ఉండి కాదు, ఇది అనుమానం అని కాదు, ఊహ అని అస్సలు కానే కాదు. దీన్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వర్డ్ ఇంగ్లీష్లో ఫైనలీ అని ఉంటుంది 10వ వచనంలో. తెలుగులో అయితే తుదకు అని ఉంటుంది. తుదకు అన్న మాట ఎందుకు ఉపయోగించాడు? ఫైనలీ అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 155 వచనాలు కలిగినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రికలో, 6 అధ్యాయాలు కలిగినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఫైనల్గా మనం ఎక్కడికి చేరుకుంటాం, ఫైనల్గా మనం ఎక్కడికి వెళ్తాం, ఫైనల్గా మనం ఎక్కడ నిలబడాలి, అది రాసుకుంటూ వచ్చాడు. అంటే 155 వచనాల్లో 140 వచనాలు సిద్ధపాటు, 140 వచనాలు సిద్ధపాటు, 15 వచనాలు యుద్ధం. 140 వచనాలు సిద్ధపాటు, 15 వచనాలు యుద్ధం. ఆ 15 వచనాల్లో 5 వచనాలు చివర ఆశీర్వాదన పలుకులు. కాబట్టి 140 ప్లస్ ఈ 5, 145 వచనాల ఈ సిద్ధపాటులో, ప్రార్థనలో 10 వచనాలు మాత్రమే యుద్ధం. ఈ ప్రాంతానికి చెందినటువంటి మీకు కోడి పందాల గురించి మీకు తెలుసు, ఏమ రైట్? కోడి పందాల్లో ఉపయోగించేటువంటి కోడి పుంజు గురించి మీకు తెలుసు. ఆ కోడి పుంజుని పందెములోకి పంపించక మునుపు దాన్ని సిద్ధపరిచే విధానం మీకు తెలుసు. సంవత్సరం పాటు దాన్ని జీడిపప్పులు, కోడిగుడ్డు, తెల్ల సొన వేసి పెంచుతారు. దానికి ఒక వ్యక్తిని చూసుకోవడానికి పెడతారు. ఆ వ్యక్తికి నెలకి 15,000 రూపాయలు జీతం ఇస్తారు కోడి పుంజుని పెంచడానికి. అది అతను చేసేటువంటి పని. ఆ విధంగా సంవత్సరం అది సిద్ధపాటు అయిన తర్వాత, సంవత్సరం దాన్ని మేపిన తర్వాత, దాన్ని పందెములోకి పంపిస్తే, జాగ్రత్తగానండి, పందెములోకి పంపిస్తే సంవత్సరం పాటు సిద్ధపరిచినటువంటి ఆ కోడి పుంజు 1 లేకపోతే 2 నిమిషాల్లో అయితే పడిపోతే, లేకపోతే పడగొట్టుద్ది. 1 లేకపోతే 2 నిమిషాలు, 1 or 2 minutes అయితే అది పడిపోద్ది, లేకపోతే పడగొట్టుద్ది. దేవుడు మన జీవితంలో మన కోసం ఇవన్నీ చేసి సాతాను ముందు నిలబెడితే పడిపోతావా, పడగొడతావా? దట్స్ ద హోల్ గేమ్. అందుకనే తుదకు అనేటువంటి మాటను ఉపయోగించాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక బేసిక్గా ఏముంటుందో చూద్దాం. మొదటి 3 అధ్యాయాలు దేవుడు మన కోసం ఏం చేశాడు, తర్వాత 3 అధ్యాయాలు దేవుడి కోసం మనం ఏం చేయాలి. మొదటిది సిద్ధాంతం, రెండోది మన భక్తి జీవితం. మొదటిది డాక్ట్రిన్, రెండోది మన డ్యూటీ. మొదటి 3 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మనల్ని రక్షించడానికి వాళ్ళు ఏ పాత్రలు వాళ్ళు చేపట్టారు. ఇది మొదటి 14 వచనాలు. 15వ వచనం నుంచి 23వ వచనం దాకా ఆ ఆత్మీయ అనుభవం మనకు కలిగి ఉండాలని ప్రార్థన. ఇది మొదటి అధ్యాయం అయిపోయింది. 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం పాపం చేసి పడిపోయాం, యేసుక్రీస్తు ప్రభువారు లేపి కూర్చోబెట్టారు. ఇది 10 వచనాలు. 11వ వచనం నుంచి 22వ వచనం దాకా కూర్చోబెట్టిన మనమంతా కూడా ఒక సంఘమయ్యాం, కూర్చోబెట్టిన మనమంతా కూడా ఒక పట్టణం అయ్యాం, కూర్చోబెట్టిన మనమంతా కూడా ఒక భవంతి అయ్యాం. ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయం మొదటి 13 వచనాలు ఈ భవంతిగా ఉన్నది, ఈ సంఘంగా ఉన్నది, ఈ శరీరంగా ఉన్నది ఎందుకు? సాతానుతో యుద్ధం చేయడానికి. ఐక్యత ఎలా కుదిరింది? అది మర్మయుక్తంగా దేవుడు పౌలు భక్తుడికి బయలుపరిచాడు. ఈ ఐక్యత ఎందుకోసం? పరిశుద్ధాత్మని సహాయంతో మనకు అర్థమయ్యేటట్లు చేస్తాడు. ఇక 14వ వచనం నుంచి 21వ వచనం దాకా ప్రార్థన చేశాడు ఆయన. మనము అంతరంగ పురుషుల్లో బలం పొందాలని, క్రీస్తు మనలో చాలా సఖ్యతతో ఉండాలని, తండ్రి యొక్క ప్రేమను మనము అనుభవించాలని ఈ ట్రైపాడ్ ఆయన ఇచ్చాడు. అయిపోయింది. ఇది మొదటి 3 అధ్యాయాలు. డాక్ట్రీన్ అక్కడితో అయిపోయింది. 4వ అధ్యాయం నుంచి డివోషన్, 4వ అధ్యాయం నుంచి నడత, పడుకున్నటువంటి మనల్ని లేపి కూర్చోపెట్టాడు. మీరు పాపంలో చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని కూర్చోపెట్టాడు. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం దాకా కూర్చున్నటువంటి మనం 4వ అధ్యాయంలో వచ్చేప్పటికి లేచి నడవటం మొదలు పెడతాం. వి వాక్ ఇన్ యూనిటీ, మొదటి 16 వచనాలు. 4వ అధ్యాయం 1 నుంచి 16 దాకా వాక్ ఇన్ యూనిటీ, ఐక్యతలో ఉండాలి మనం, ఐక్యతలో. 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 5వ అధ్యాయం 20వ వచనం దాకా వాక్ ఇన్ ప్యూరిటీ, పవిత్రంగా మీ జీవితాన్ని కొనసాగించాలి.
మొదటిది ఐక్యత, రెండోది పవిత్రత. 5వ అధ్యాయం 21 నుంచి 6వ అధ్యాయం 9వ వచనం దాకా సఖ్యత, హార్మనీ, భార్యాభర్తల మధ్యన సఖ్యత, అమ్మా నాన్నలకి కొడుకు కూతుర్ల మధ్యన సఖ్యత, పనోళ్ళకి యజమానులకి మధ్యన సఖ్యత. కాబట్టి 3 నడతల గురించి మాట్లాడాడు. మొదటిది ఐక్యత కోసం, రెండోది పవిత్రత కోసం, మూడోది సఖ్యత కోసం. పడుకున్నటువంటి మనల్ని కూర్చోపెట్టాడు, సిట్. తర్వాత కూర్చున్న వాళ్ళని నడవమని చెప్పాడు, వాక్. ఇక చివరిది 6వ అధ్యాయం 10వ వచనం, స్టాండ్ బిఫోర్ ద సాటన్. హౌ బ్యూటిఫుల్లీ దిస్ లెటర్ కమ్స్. ఎంత అద్భుతంగా వస్తుందో చూడండి. హౌ బ్యూటిఫుల్. చాలా గ్రాఫికల్గా రాసుకుంటూ వచ్చాడు. ఒకవేళ ఎఫీసీలకు రాసిన పత్రిక ఒక సినిమా తీస్తే కనుక అద్భుతమైనటువంటి గ్రాఫికల్ చూపించాలి. చచ్చిపోయినటువంటి వ్యక్తి లేపి కూర్చోపెడతాడు, అది యేసయ్య. కూర్చున్నటువంటి వ్యక్తి నడవటం మొదలు పెడతాడు, అది మన యొక్క బాధ్యత. అండ్ దెన్ వి స్టాండ్ బిఫోర్ సాటన్. దట్ ఈస్ ద వెరీ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితానికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. సో అది ఇక్కడ చెప్తున్నాడు. ఫైనలీ అనేటువంటి మాటకు అర్థం అది. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండి మీరు అపవాదము తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడించి సర్వాంగ కవచము ధరించుకునడి. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అనేది ఆయన చెప్తున్నాడు. అయితే గుర్తుపెట్టుకోండి, 66 వచనాలు, మొదటి 3 అధ్యాయాలకు 66 వచనాలు. ఈ 66 వచనాల్లో 3 అధ్యాయాలు. 3 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం ఐశ్వర్యం, 2వ అధ్యాయం క్రీస్తులో మనకున్న స్థానం, 3వ అధ్యాయం మన బాధ్యత. సో ఒకటి ప్రివిలేజ్, రెండోది పొజిషన్, మూడోది పర్పస్. 3 పీలు. మొదటిది ప్రివిలేజ్, ఐశ్వర్యం మనకిచ్చాడు దేవుడు. రెండోది మనల్ని ఆయన బ్రతికించాడు, పొజిషన్, క్రీస్తులో మనల్ని పెట్టాడు. మూడోది పర్పస్, ఎందుకు మనల్ని తయారు చేశాడు? సాతాను ముందు నిలబెట్టడానికి. సో దట్ ఈస్ ది హోల్ థింగ్. ఈ టీవీ, ఈ కెమెరా పెట్టినటువంటి స్టాండ్ చూడండి, ఇట్స్ అ ట్రైపాడ్. దాన్ని ట్రైపాడ్ అంటారు. 3 కాళ్ళు ఉంటుంది, ఒక స్టాండ్ ఉంటుంది. ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, స్థానాన్ని కల్పించాడు, బాధ్యతనిచ్చాడు నిలబడాలని. నువ్వు ఐక్యతతో నడుస్తావు, పవిత్రతలో నడుస్తావు, నువ్వు సఖ్యతగా జీవిస్తావు, అప్పుడు సాతాను ముందు నిలబడతావు. ఇందులో ఏ ఒక్క కాలు లేపైన స్టాండ్ ఉండదు. నీ భార్యతో గొడవ పెట్టుకున్నావా, యూ కెనాట్ స్టాండ్ బిఫోర్ సాటన్. నీ పిల్లల్ని అనవసరంగా విసిగించావా, యూ క్యాన్ స్టాండ్ బిఫోర్ సాటన్. మీ పాస్టర్ గారితో, తోటి విశ్వాసతో గొడవ పెట్టుకున్నావు, యూ క్యాన్ స్టాండ్ బిఫోర్ సాటన్. నువ్వు పాపం చేసావా, యూ క్యాన్ స్టాండ్ బిఫోర్ సాటన్. యూ హ్యావ్ లాస్ట్ యూనిటీ విత్ సంబడి, యూ క్యాన్ స్టాండ్ ఫర్ స్టాండింగ్ బిఫోర్ సాటన్. సాతాను ముందు నిలబడటానికి ఐక్యత ఉండాలి, పవిత్రత ఉండాలి, సఖ్యత ఉండాలి. ఈ 3 ఏ ఒక్కటి లేకపోయినా యు ఆర్ గాన్. అందుకనే 145 వచనాల సిద్ధపాటు, 145 వచనాల సిద్ధపాటు ఆయన ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. 10, 11, 12 ఈ 3 వచనాలు ఎనిమి, మన శత్రువు. 13, 14, 15, 16, 17 ఈ వచనాలు ఎక్విప్మెంట్, మన సామాగ్రి. 18 నుంచి 20వ వచనం దాకా ఎనర్జీ, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి శక్తి. కాబట్టి 3 విషయాలు మనం స్పష్టంగా తెలుసుకోవాలి. నో యువర్ వీక్నెస్ అండ్ డిపెండ్ ఆన్ యువర్ గాడ్. నీ యొక్క బలహీనత ఏంటో తెలుసుకో, ఆ బలహీనతను అధిగమించడానికి దేవుడి మీద ఆధారపడు. రెండోది, నో యువర్ వీక్నెస్ అండ్ వేర్ ది ఎక్విప్మెంట్. నీ బలహీనత ఏంటో తెలుసుకో, దాన్ని అధిగమించేటువంటి ఎక్విప్మెంట్ అనుగ్రహిస్తారు. క్రికెట్లో కొంతమంది చచ్చిపోయారు. క్రికెట్లో కొంతమంది చచ్చిపోయారు. ఏంటి సార్ అన్నిసార్లు చెప్తున్నారంటే, క్రికెట్ అది యుద్ధం కాదు. క్రికెట్లో బాల్ తగిలి చచ్చిపోయారు కొంతమంది. అప్పుడు ఏమనుకున్నారంటే, మనుషులు చచ్చిపోకూడదంటే హెల్మెట్ పెట్టాలి. ముందు క్రికెట్ ఆడినప్పుడు హెల్మెట్ ఉండేది కాదు. హెల్మెట్ వచ్చిన తర్వాత తుంటి ఎముక ఇరిగిపోవడం మొదలు పెట్టింది, అందుకే ప్యాడ్లు వచ్చాయి. తర్వాత పైన తొడకి దెబ్బలు తాగటం మొదలు పెట్టింది, టై ప్యాడ్ వచ్చింది. కడుపు పగిలిపోయే పరిస్థితి వచ్చింది, అబ్డామిన్ ప్యాడ్ వచ్చింది. ఇక్కడ ఆమ్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది, ఆమ్ గార్డ్ వచ్చింది. మొహానికి తగిలితే ముఖం పగిలిపోయి రక్తం కారి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు.
అందుకనే వైజర్ పెట్టడం మొదలు పెట్టారు. వాళ్ళు ఎక్కడెక్కడైతే బంతి తగులుద్ది అనుకున్నారో అక్కడ అన్ని కూడా ప్రొటెక్షన్ ఇచ్చారు. దేవుడికి సాతానుడు ఎక్కడెక్కడ కొడతాడో తెలుసు, అందుకనే ఎక్విప్మెంట్ ఇచ్చాడు మనకి. ఎక్విప్మెంట్ లేకపోతే నీ మీద జాలి ఉంటుంది. ఎక్విప్మెంట్ ఉండి ఉపయోగించకపోతే నీ అంత పిచ్చోడు, నీ అంత పిచ్చిది ఎవరు లేదంటారు. సో నో యువర్ ఎక్విప్మెంట్.